హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన మరో అవకాశం ఇచ్చాడు ఆయన వాక్యం ధ్యానించడానికి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వదరులయ్యా, నీ మాటలే మమ్మల్ని బతికిస్తున్నవి, నీ వాగ్దానాలే మమ్మల్ని నడిపిస్తున్నవి, నీవే మా ఆధారము అన్నది మేము గుర్తించి నీ మాట చొప్పున నడుచుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, కొత్త సంవత్సరంలో మీరు వాగ్దానాలు పొందారా? చాలా వాగ్దానాలు పొంది ఉంటారు. మర్చిపోయారు కదా అందులోకి. 7 రోజుల్లోనే మర్చిపోతే ఎలాగండి? వాగ్దానాలు చెక్కులు లాంటివి. ఆ చెక్కు తీసుకెళ్ళి బ్యాంకులో క్రెడిట్ చేయాలి, అప్పుడే అది క్యాష్ అవుతుంది. అలాగే వాగ్దానాన్ని బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టేసుకుంటే, లేకపోతే ఆ వాగ్దానం కార్డు బైబిల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి నెరవేరుతాయి అనుకోవద్దు. అవి దేవుని ముందు పెట్టి, దేవా మాట ఇచ్చావు కదా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, నీవు నెరవేర్చే వరకు నేను కనిపెడతాను, నేను విశ్వసిస్తున్నాను అని దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టాలి. హల్లెలూయా. ఏ వాగ్దానం వచ్చాయి మీకు చెప్పరా మాకు? మీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అనేక వాగ్దానాలు. మరి ఎక్కడో ప్రింటెడ్ పేపర్ మీద ఇచ్చిన, కార్డ్స్ మీద ఇచ్చిన వాగ్దానం కాదండి. మీ మట్టుకు మీరు మోకాళ్ళ మీద కూర్చొని, దేవా నాకు మాట ఇవ్వా, నాకు వాగ్దానం ఇవ్వా అని ప్రభువుని అడిగి ఆయన దగ్గర నుంచి మీకు అవసరమైన ప్రత్యేకమైన మాటను మీరు పొందటం నేర్చుకోండి. ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ నౌ యూ కెన్ డూ దట్. ఎవ్రీడే వీ కెన్ గెట్ ఏ ప్రామిస్. నాట్ జనవరి 1వ తారీఖు కదా ఆయన వాగ్దానం ఇచ్చేది. 30,000 వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్లో. నువ్వు ఎన్ని తీసుకున్నా ఇంకా ఉంటాయి అక్కడ. కాబట్టి ఈరోజు ఒక మంచి వాగ్దానం మనందరికీ ఇచ్చే వాగ్దానం. మరి మీకు ఏ వాగ్దానం ఇచ్చో తెలియదు. చాలామంది చాలా రకరకాలైన వాగ్దానాలు ఇస్తారు. కానీ ఇక్కడ మనందరికీ ఈ రోజులోకి, ఈ పరిస్థితులకు అవసరమైన ఓ చక్కటి వాగ్దానం దేవుడు మీతో చెప్పమన్నాడు. ఇదిగో ఈ వాగ్దానం వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. మీ పిల్లలు ఉన్నారా? మీరే చెప్పండి. మీకు వివాహమైన తర్వాత మీ భార్యను ప్రేమించారు. ఇప్పుడు మీకు పిల్లలు కలిగిన తర్వాత మీరిరువురు కలిసి ఎవరిని ప్రేమిస్తున్నారు? మీ పిల్లలనే కదా. అవును, మరి మిమ్మల్ని కన్నవారిని మర్చిపోతారు. ఇక మీరు కన్నవారిని చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి బాగా చదువులు చెప్పించాలి, వాళ్ళకి మంచి స్కూల్స్లో పెట్టాలి, వాళ్ళకి మంచి వస్త్రాలు కొనివ్వాలి, వాళ్ళను పట్టించుకోవాలి, పరామర్శించాలి, వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలి, వాళ్ళ కొరకు భవిష్యత్తు కొరకు డబ్బులు దాయాలి, వాళ్ళ కొరకు ఇప్పుడిప్పుడే ఏంటేంటో చేసి పెట్టుకోవాలి అనే ఆలోచనలతో ఈరోజు తల్లిదండ్రులు అందరూ నిండిపోతున్నారండి. మంచిదే, మన బాధ్యత అది. కానీ మన బిడ్డలకు మనం ఎన్ని చేసి పెట్టినా యేసయ్యను ఇవ్వకపోతే, ఆయన కాపుదల వారికి లేకపోతే ప్రయోజనం లేదండి కదా. మన బిడ్డలకు కావాల్సింది దేవుని ఆశీర్వాదం. నువ్వు డబ్బులు కూర్చిపెడితే వాళ్ళు ఖర్చు పెడేస్తారు. నువ్వు ఇల్లు కట్టి పెడితే దాన్ని అమ్మిపడేస్తారు. నువ్వు వాళ్ళకి చదువులు చెప్పిస్తే ఎగిరిపోయి ఏదో దేశంలో ఉండిపోతారు. కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా వారు నీకు దీవెనకరంగా, నీకు పేరు తెచ్చేవారిగా, నిన్ను తృప్తిపరిచేవారిగా, ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపరిచేవారిగా, మరి ముఖ్యంగా దేశానికే, చుట్టూన్న వారికే దీవెనకరంగా మారుతారు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలు దేవుని మాట వినటం, నీ పిల్లలు దేవుని మాటలను తెలుసుకొనటం గొప్ప భాగ్యం అండి. ప్రభు అంటున్నాడు, నీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తాను. ఐ విల్ టీచ్ దెమ్ హౌ టు వాక్.
ఐ విల్ టీచ్ దెమ్ హౌ టు ప్రే, ఐ విల్ టీచ్ దెమ్ హౌ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. వారికి ఎలా నడవాలి, ఎలా నా యందు విశ్వాసం ఉంచాలి, ఎలా నా మార్గంలో నడవాలి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది నేను నీ బిడ్డలకు తెలియచేస్తాను. నన్ను ప్రేమించిన దేవుడు నా బిడ్డల్ని ప్రేమించడా? మనం చూడండి, మన బిడ్డల కంటే మన బిడ్డలని ఎక్కువ ప్రేమిస్తుంటాం. కారణం, మనం రెండంతల ప్రేమ మన మనవల మీద చూపిస్తాం. పరమ తండ్రి మనమందరినీ పిల్లలను కూడా దీవిస్తానన్న మాటను బైబిల్లో చూస్తూ ఉన్నాం. నీ పిల్లలందరూ ఉపదేశం నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నువ్వు పిల్లల కంటే నెమ్మది లేదు ఈ రోజుల్లో. మనం అనుకుంటున్నాం పిల్లలకు రకరకాల రోగాలు, పిల్లలు పుట్టకతోటే సర్జరీలంట, పుట్టకతోటే వ్యాక్సినేషన్స్ అంట, పుట్టినప్పటి నుండి వాళ్ళు ఏదో ఒక అనారోగ్యం పాలవుతూ మానసికంగా మెదడు పెరగక కృంగిపోతూ ఉన్నారు. నీకు ఆరోగ్యకరమైన బిడ్డ ఉంటే దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ నీ బిడ్డ ఆరోగ్యం లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ బిడ్డలు నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అల్లరి చేస్తాడండి మా పిల్లోడు, అల్లరి చేస్తాడండి అంటుంటారు. నేను వారితో చెప్తుంటా, అది అల్లరి కాదండి, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మీరు ఆ యాక్టివ్నెస్ని సరైన ప్రాపర్ ఛానల్లో పెడితే ఆ బిడ్డకున్న దాన్ని మీరు గ్రహించి ఆ బిడ్డను ఎంటర్టైన్ చేస్తే, అంటే ఆ పనిలో పెడితే, అది రాసేదో పాడేదో వాయించేదో ఏంటంటే ఆ పని ఈ పని చేయాలి. కొంతమంది పిల్లలు ఇవి ఇప్పేస్తుంటారు, మళ్ళీ బిగిచేస్తుంటారు. ఎస్, అప్పుడే ఉంటాయి బిల్టిన్. దేవుడిచ్చిన తలాంతులు పసిబిడ్డల్లో మనం బాగా చూడవచ్చు. కాబట్టి మన బిడ్డలకు ఎదుగుతుండగా వారిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఈరోజు చిన్న బిడ్డలను అడిగితే చాలామంది ఏం చెబుతారు తెలుసా? సారీ టు సే, చాలా విచారం అది. ఎవరయ్యా మీకు బాధ కలిగజేసేదంటే మా అమ్మ నాన్నలే అనే వాళ్ళు చాలామంది బిడ్డలు నాకు చెప్తుంటారండి. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, ఎవరన్నా కొట్టారా? నన్ను కొట్టలేదు. మరి ఎందుకు? డాడీ మమ్మీని కొట్టాడు, అందుకని నేను ఏడుస్తున్నా. ఏంటండి, వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటే, రేపు నాకు పరీక్ష ఉంది నేను చదువుతామంటే నాకు చదువు ఎక్కటం లేదు. ఒకటండి, దేవుడు నీ బిడ్డలను దీవిస్తానంటే దాని అర్థం దేవుడు నిన్ను దీవిస్తానని అర్థం. నీ బిడ్డలకు భీతి లేకుండా ఉండాలంటే, నీ బిడ్డలకు ధైర్యంగా ఉండాలంటే, నీ బిడ్డలు దేవుని మాట వినాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఈ లోకంలో మనం ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా మనకు నిజమైన ఆస్తి మన బిడ్డలే. మనం దేవుడిచ్చిన గర్భఫలం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. చాలామంది తల్లిదండ్రులు అడగండి, నేను బతికేది మా పిల్లల కోసం. మరి ఆ పిల్లలు బాగుండాలంటే నువ్వు ఎంత ప్రయత్నించినా దేవుని దీవెన లేకపోతే ఆ బిడ్డల జీవితాల్లో సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో వర్ధిల్లరు. అందుకే మన బిడ్డల కోసం వాగ్దానం ఇస్తున్నాడు. మీ బిడ్డల పేర్లన్నీ దేవుని ముందు పెట్టి, ప్రభా నా బిడ్డలకు ఉపదేశం చేయి, నా పెద్ద కుమారుడికి ఉపదేశం చేయి, రెండో కుమారుడికి ఉపదేశం చేయి, మూడో కుమార్తెకు ఉపదేశం చేయి. అంతవరకు చాలనుకుంటారా? ఇంకా ఉన్నారా? మీ బిడ్డలందరినీ పేరున దేవుని ముందు పెట్టి ప్రార్థన. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. ఒకరిని చేసి ఇంకొకటి వదిలేయడు. అందరినీ ఒకలా చేయలేదు కాబట్టి అందరికీ పట్ల దేవునికి వివిధమైన తలంపులు ఉంటాయి. దేవుడు ఉపదేశం చేసి వారు ఏది చెయ్యాలో వారికి నేర్పిస్తాడో మీరు ప్రార్థిస్తే. నీవు పిల్లలు అధిక విశ్రాంతి పొందులు, నీవు నీతి గల దానిపై స్థాపించబడదు, నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు. నీవు భీతి చెందక్కర్లా. పిల్లల గురించి వాళ్ళ భయం అంటే చాలామంది తల్లిదండ్రులు పిల్లోడికి బైక్ కొనిస్తే యాక్సిడెంట్ చేసుకుంటాడేమో ఒక ఆయన కొనివనే లేదంట. ఏంటండి, బైకుల్లో వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ అవుతున్నాయా? నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా అవుతున్నాయి కదా. ప్రతిదానికి భయపడతారు. పిల్లల్ని కాలేజీ పంపితే చెడిపోతారు. హోమ్ స్కూలింగ్ చేయిస్తున్నాను అంటారు కొంతమంది. నువ్వు
దేవుని కంచె నీ బిడ్డల చుట్టూ ఉంటే వాళ్ళు ఎంతమంది దుస్తుల మధ్య ఉన్నా వారు నీతి కలిగిన వారిగా ఉంటారు. దానియేలును చూసినట్లయితే అన్య రాజుల కాలంలో బానిసగా పట్టబడి ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఎట్లా పెడతారో తాగటం, తినటం, మాంసాలు తింటూ తాగుతూ గంతులేస్తున్నప్పుడు ఆ దావీదు చూడండి, దానియేలు చూడండి, తన జీవితాన్ని, నా దేహం దేవుని ఆలయం, నేను దీన్ని అపవిత్రపరుచుకున్నాను, నాకు ఈ రాజభోజనం వద్దు, నాకు ఈ ద్రాక్షరసం వద్దు అని చెప్పగలిగాడు. ఎస్, దేవుని కంచెని బిడ్డల మీద ఉన్నప్పుడు వారు పాపము జోలికి వెళ్ళరు, పాపమునకు ఆకర్షితులు అవ్వరు. ఎస్, దేవుడి వాగ్దానం అది, నీ బిడ్డలను ప్రార్థించి బయటికి పంపు, ఏ అపాయం రాకుండా ఆయన కాపాడతాడు, ఏ కీడు జరగకుండా కాపాడతాడు. నీ బిడ్డల గురించి నువ్వు భయపడక్కర్లా, భీతి చెందనక్కర్లా. నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోద్దో అని దిగులు చాలామందికి. నేను సంపాదించి నా బిడ్డలకు సొత్తులు ఇవ్వలేకపోయాను, నేను పెద్ద పెద్ద చదువులు చదివించలేకపోయాను, నా బిడ్డల భవిష్యత్తు ఏమవుద్దో అని దుఃఖపడేవారు చాలామంది ఉంటారు. అక్కర్లేదు. నువ్వు దేవునికి భయపడితే నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాం లింకన్ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పేద కుటుంబం. వాళ్ళ తండ్రి చెప్పులు కుట్టి వ్యాపారం చేస్తూ తన కుమారుడిని చదివించాడు. వీధి లైట్ల దగ్గర చదువుకున్నాడు. కానీ దేవుని పట్టుకున్నాడు కాబట్టి తల్లి ప్రార్థన, బోధ, దేవుని భయము, పట్టుదలతో ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్ని విషయాలలో విఫలుడైపోయినా చివరికి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో ఆయన ఒకసారి అక్కడున్న ఆ యొక్క అధిపతులందరితో, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి చాలా అసూయంగా ఉందంట. ఈ చెప్పులు కుట్టేవాడు కొడుకు నా ప్రెసిడెంట్ అయిపోయాడని చెప్పి అతను సడన్గా లేచి నిలబడి, మీ నాన్న నాకు చెప్పులు కుట్టాడుదిగో, నేను వేసుకున్న బూట్లు మీ నాన్న కుట్టినయే అన్నాడటండి. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు. దానికి ఆయన కోపడతాడేమో, బాధపడతాడేమో, తిరగబడతాడేమో అనుకుంటే అబ్రహాం లింకన్ లేచి నిలబడి, ఎస్ సార్, అవునండి, అవి మా నాన్న కుట్టిన చెప్పులే. మా నాన్న కష్టపడి నేను ఇవాళ ప్రెసిడెంట్ అయ్యారంటే మా నాన్న ఎంత కష్టపడ్డారన్నది మీరు నాకు జ్ఞాపకం చేశారు. థ్యాంక్స్. మా నాన్న చెప్పులు కుట్టారు, నాకు కూడా చెప్పులు కుడతా నేర్పించారు. మా నాన్న కుట్టిన చెప్పులు ఎప్పుడైనా మీకు రిపేర్ అయితే చెప్పండి, నేను వచ్చి బాగు చేస్తాను అన్నమాట. మా నాన్న కుట్టిన దాన్ని బాగు చేయటం నాకెంతో భాగ్యము. మీకు ఎప్పుడైనా రిపేర్లు కానీ ఏదన్నా అవసరం వస్తే చెప్పండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటే వా, అందరూ చప్పట్లు కొట్టారు, ఆశ్చర్యపడ్డారు. అవునండి, నీ బిడ్డలను దేవుని దైవభక్తుల్లో పెంచితే, నువ్వు దీనత్వంలో పెంచిన, సామాన్యులుగా పెంచిన, నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ బిడ్డల భవిష్యత్తు వ్యర్థం కాదు. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అవటం వాళ్ళ తండ్రి చూశాడో చూడలేదో కానీ దేవుడు వారిని దీవించినట్లుగా మన బిడ్డలను దీవిస్తాడు. నువ్వు భయపడక్కర్లేదు. నీకు బాధించేవారు దూరంగా ఉంటారు. భీతి నీకు దూరముగా ఉంటుంది. హల్లెలూయా. దేవా, ఈ రోజును మా బిడ్డల్ని సమర్పించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మా బిడ్డలకు నీవు ఉపదేశం చేయము. యవన కాలంలోనే రక్షించబడి, చిన్న వయసులో నిన్ను స్మరణకు తెచ్చుకుని యవన కాలంలో రక్షించబడి జీవితాంతం నీ ప్రణాళికల్లో బ్రతుకున్నట్లుగా మా కుటుంబముల మీద కృప చూపించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా పిల్లలు ఏమైపోతారో అని మేము పిల్లల కొరకు ఏదేదో చేయాలనుకుంటున్నామే కానీ నీ నీతి, నీ రాజ్యాన్ని వెతికితే అన్నీ నీవు ఇస్తారన్నావయ్యా. మేము నీకు లోబడితే నీవు మా పిల్లలను దీవిస్తాను, పిల్లలను ఆశీర్వదిస్తాను అన్నావు. నాయనా, మా చిన్న బిడ్డలందరి మీద ఈ తరం వారి ప్రభావం ఎంతో ఉంటుండగా, ఈ టెక్నాలజీ వాళ్ళ ఎంతగానో నీకు దూరం అయిపోతుండగా ప్రభువా, మా బిడ్డలు లోకపు మాటలు కాదు, లోకతత్వం కాదు, లోక పద్ధతులు కాదు, నీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ఈ వాగ్దానాన్ని మా అందరి బిడ్డల పట్ల నెరవేర్చుకున్నాం తండ్రి. నీ కాపుదలలో, వయసులో, తెలివిలో, జ్ఞానములో, దేవుని దయలో, మనుషుల దయలో మా బిడ్డలు పెరిగి పెద్దవారై
నిన్ను మహిమపరచినట్లుగా నీ దీవెనలు కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు, భారాలు, అలాగే మీ బిడ్డల పేర్లు, ఒకవేళ మీ బిడ్డలు ఎవరైనా ఇప్పటికే లోబడకుండా ఉంటే, తుంటరిగా ఉంటుంటే వారి కోసం మీరు విశ్వాసంతో ప్రార్థించండి. మీరు మాదిరిగా ఉండండి. అలాగే వారి పేర్లు మాకు కూడా తెలియజేయండి. మీ వారి కొరకు మేము కూడా మా సండే స్కూల్, జూమ్ సండే స్కూల్ ఎవ్రీ సాటర్డే జూమ్ సండే స్కూల్ వెళ్తుందండి యూట్యూబ్లో. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి. మీ సండే పిల్లల్ని ఆదివారం జరిగే సండే స్కూల్స్కి తీసుకెళ్ళండి. మీ బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించండి. రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. తప్పకుండా దేవుడు మనల్ని, మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. మీ ప్రార్థన వసతుల 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. పంపిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడి నుంచి కలువరి దర్శనం కార్యక్రమాన్ని చూస్తున్నారు అన్నది కూడా మాకు తెలియజేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి, ఇవాళ బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం కలువరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడు అన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని, ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహిమపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిగా చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా.